డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క హక్కులు కాలరాస్తోందా? నిన్నటికి నిన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఒక ఆర్డర్ జారీ చేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ని సస్పెండ్ చేసేసింది, క్యాన్సిల్ చేసింది అనమాట. అంటే హార్వర్డ్కి ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైతే వచ్చి చదువుకుంటారో వాళ్ళని ఇక అమెరికా రానివ్వదన్నమాట. దీనికి సంబంధించి ఎవరైతే హార్వర్డ్ స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్స్ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవుతారో, SEVP ప్రోగ్రామ్ అంటాం, దానికి గాను వాళ్ళకి F1 వీసాసు, J1 వీసాస్ వస్తాయి. ఇప్పుడు ఆ వీసాస్ అన్నీ కూడా క్యాన్సిల్ అవ్వబోతున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ చేయాల్సిన పని ఏంటంటే, అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ హార్వర్డ్ యూనివర్సిటీకి 6 కండిషన్లు పెట్టింది. ఎవరైతే ఫారెన్ స్టూడెంట్స్ హార్వర్డ్లో చదువుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి డేటా కావాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోరిందనమాట. వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్, స్టూడెంట్స్ ఎలాంటి ప్రొటెస్ట్లో పాల్గొన్నారు గత 5-6 సంవత్సరాల నుంచి, వాళ్ళు ఏదైనా క్లాషెస్లో పాల్గొన్నారా, యాంటీసెమిటిజం యాక్టివిటీస్లో పాల్గొన్నారా, పొలిటికల్ అన్రెస్ట్లో పాల్గొన్నారా, ఇవన్నీ కూడా ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ సబ్మిట్ చేయాలి 72 గంటల లోపల. 72 అవర్స్ లోపల హార్వర్డ్ యూనివర్సిటీ ఇవి సబ్మిట్ చేస్తేనే అప్పుడు ఆ స్టూడెంట్స్ వరకు అలౌ చేస్తారు. లేకపోతే ఉన్నవాళ్ళని కూడా సర్దుకోమని బయటికి పంపించేస్తారనమాట. ఒకవేళ ఉన్నవాళ్ళు కూడా ఇల్లీగల్ అని డిక్లేర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ. 72 గంటల లోపల హార్వర్డ్ యూనివర్సిటీ ఈ ఫారెన్ స్టూడెంట్స్ యొక్క డేటా ఇవ్వకపోతే అసలు ఆల్రెడీ చదువుకుంటున్న వాళ్ళ గతి కూడా కష్టంగానే కనిపిస్తుంది అనమాట. హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి మనం చూస్తే అక్కడ ఓన్లీ అకాడమిక్ యాక్టివిటీసే ప్రమోట్ చేస్తున్నారు. అమెరికాలో రకరకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. అది హార్వర్డ్ కావచ్చు, కొలంబియా యూనివర్సిటీ కావచ్చు, చాలా యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీస్లో ఏం చేస్తారంటే స్టూడెంట్స్ అకాడమిక్ యాక్టివిటీస్తో పాటు చాలా రకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటారనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవగానే హార్వర్డ్ని ఫూల్ అని పిలిచాడు. మీరు చదువు చెప్పకుండా విద్యార్థుల చేత ప్రొటెస్ట్లు చేస్తున్నారు, ఫారెన్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉందని చెప్పి. సో చాలా వరకు వీళ్ళకి హార్వర్డ్ యూనివర్సిటీలో కొంతమంది స్టూడెంట్స్కి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని, అదేవిధంగా ఇక్కడ ప్రో హమాస్ గ్రూప్స్ చాలా ఉన్నాయి, ఇజ్రాయలీస్కి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడుతున్నారని చెప్పి, ఇలా చాలా విషయాలు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి యూనివర్సిటీస్ అంటే అమెరికాలో ఉన్న చాలా యూనివర్సిటీస్ అంటే కోపంగా ఉంది. మనకు తెలుసు అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ అనేది ఒక టాప్ యూనివర్సిటీ. మేము హార్వర్డ్ యూనివర్సిటీనే స్పేర్ చేయట్లేదు అంటే ఎటువంటి యాక్టివిజం చూపించకూడదు. ముఖ్యంగా రీసెంట్గా 2 ఇజ్రాయలీ డిప్లొమాటిక్ స్టాఫ్ని కాల్చి చంపుతూ అక్కడ ఫ్రీ పాలస్తీనా అనుకుంటూ వెళ్ళారనమాట. సో ఇలా యాంటీసెమిటిజం, ఇజ్రాయలీ డిప్లొమాటిక్ స్టాఫ్ని కాల్చి చంపటం, ఇవన్నీ యాక్టివిటీస్ అమెరికాలో బాగా పెరిగిపోతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇంకో విషయం కూడా, ఇంటర్నేషనల్ ఇమిగ్రెంట్ సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కాస్త సస్పీషియస్గా యాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా అమెరికాలో ఉండటం ఒక ప్రివిలేజ్ అని, ఎవరైతే మెరిటోరియస్ ఉంటారో అమెరికాలో క్వాలిటీకి యాడ్ చేస్తారో, క్వాలిటేటివ్ సిటిజన్స్ కానీ క్వాలిటేటివ్ ఇమిగ్రెంట్స్ కానీ ఉంటారు. అంటే అమెరికన్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేయడం, అమెరికాలో కొంత ఎన్రిచ్మెంట్ తీసుకురావటం. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఈ గోల్డ్ కార్డ్ అని కూడా తీసుకొచ్చాడు, వీసాస్. ఎవరైతే బాగా డబ్బులున్న వాళ్ళో, బాగా అమెరికాకు అవసరం, అమెరికాకి సపోర్ట్ చేయగలరో వాళ్ళనే అమెరికాకి ఎక్కువ రానిద్దాం, మిగతా వాళ్ళని అమెరికా నుంచి తోసేద్దాం. ముఖ్యంగా ఎవరైతే అమెరికా నుంచి డబ్బులు బయటికి పంపిస్తారో, రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 1 బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని తీసుకొచ్చిందనమాట. ఎవరైతే అమెరికా నుంచి బయట దేశాలకి రెమిటెన్సెస్ పంపిస్తారో, అమెరికాకి వెళ్ళి అక్కడ సంపాదించే డబ్బులు బయటకు వెళ్తాయో ఆ రెమిటెన్సెస్ పైన 5% ట్యాక్స్ వేయాలని ఆలోచన చేయడం, ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే అమెరికాలో సంపాదన అమెరికాలో ఉండాలి, అమెరికాలో స్టూడెంట్స్ చదువుకోవాలి, ఫారెన్ స్టూడెంట్స్ అమెరికాకు వచ్చినా ఏ విధమైన ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయకూడదు, యూనివర్సిటీస్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉండాలి. రీసెంట్గా మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాక హార్వర్డ్ ఇతరత్ర యూనివర్సిటీస్కి ఫండ్స్ కూడా కట్ అయ్యాయన్నమాట. అంటే తను చెప్పినట్టు వినకపోతే మీ ఫండ్స్ కూడా మీకు ఇవ్వం. అదేవిధంగా స్టూడెంట్స్, విదేశాల నుంచి వచ్చే స్టూడెంట్స్ పైన కూడా మేము రిస్ట్రిక్షన్స్ పెడతామని చెప్పి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అన్ని యూనివర్సిటీస్కి వార్నింగ్ ఇస్తుంది. ముఖ్యంగా హార్వర్డ్లో చదువుకునే ఫారెన్ స్టూడెంట్స్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా అబ్జర్వ్ చేస్తుంది.